ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాల భైరవాయై నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే అశ్వవాహనాయ ధీమహి తన్నో కాల భైరవ ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. 1/1/2026 నుండి 15/1/2026 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. అలాగనే వీక్షక ప్రేక్షకులకు అందరికీ కూడా మకర సంక్రాంతి, భోగి, కనుమ పండగ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లోనే గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, ధనుసు రాశిలో చతుర్గ్రహ సంచార స్థితి, రవి, కుజ, బుధ, శుక్ర సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని సంచార స్థితిలో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు. మిథున రాశి వారికి ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలోనే సప్తమ స్థానంలో చతుర్గ్రహ సంచార స్థితి ఉన్నప్పుడు ఐశ్వర్యానికి, ఆనందానికి యోగదాయకం ఎలా స్వాగతం పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే మిథున రాశి. రాశాధిపతి బుధ భగవానుడు. రాశిలోనే దేవగురు బృహస్పతి సంచార స్థితి ఉండడం వలన ఆధ్యాత్మిక చింతన, సత్ప్రవర్తన, దేవతారాధన వలన సకలమైన కార్యక్రమాలలో ఎన్ని ఆటంకాలు ఉండినను సంపూర్ణమైన విజయాన్ని మీరు పొందబోతున్నారని చెప్పి గమనించాలి. తృతీయంలో కేతు సంచార స్థితి ఉండడం వలన వీలైనంతవరకు భూత భవిష్యత్ వర్తమానాన్ని అంచనా వేసుకొని తల్లిదండ్రుల ఎక్కువ సేవ, గురువులతో సత్సంబంధాలు ఉండడం వల్ల ఉన్నత స్థితి ఉంటుంది. సప్తమంలో ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, కుజదోషము, అలాగనే బుద్ధికారకుడు బుధుడు, బుధాదిత్య రాజయోగము, అక్కడే శుక్రుడు రవిచేత హస్తగతం అవ్వడం వలన వీలైనంత వరకు దూరవాయు జల ప్రయాణాలలో స్వల్పమైన ఆటంకాలు ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త. ప్రేమికులు సయోధ్యగా ఉండాలి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా అవసరం. కొత్తగా పనులు ప్రారంభించాలి అనుకున్న వారికి బ్యాంకు లావాదేవీలు, పెట్టుబడులు, ఆకర్షణీయప్రాయం జీవితం పొందబోతున్నారు. అదే కాకుండా భాగ్యంలో రవి, రాజ్యంలో శని భగవాన్ ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాలలో, వ్యాపారాలలో ఉన్నతమైనటువంటి ప్రేక్షకాదరణ పొంది సభల యందు, సమావేశాల యందు పాల్గొనడం, విందులని, వినోదాలని, సభలలో మీకు రాజసన్మానం కూడా కలగబోతుందని చెప్పి గమనించాలి. అదే కాకుండా మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు, సాఫ్ట్వేర్ రంగంలో ఉండబడిన వారు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి కార్మికులు, వ్యవసాయ సోదరీమణులు, మార్కెటింగ్ రంగంలో ఉండబడినారు, స్వయం వృత్తులు, సేవా రంగాల వారందరికీ కూడా చాలా మంచి కాలం ఉంది. కనుక చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నారు. ఇది సువర్ణపు అధ్యాయంగా భావించండి. తప్పక పూర్ణిమ తిథి యందున, అష్టమి తిథి యందున మీరు శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రత పూజా కార్యక్రమం పాల్గొనడం, వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం మీకు అదృష్టం కలిగిస్తుందని చెప్పి గమనించగలగాలి.